నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. షర్మిల గారి ప్రచార యాత్రలో పాల్గొన్న సునీత గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే వారిని అని చెప్పేసి కన్నీటి పర్యంతమయ్యారు. అసలు ఎందుకు తను అలా మాట్లాడాల్సి వచ్చింది ఏంటి? సో ఈ కథకి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే వైఎస్ సునీత గారు అంటే షర్మిల గారికి బస్ యాత్రలో తను కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే అక్కడ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్దనాన్న బతుకుంటే వారిని అని చెప్పేసి కొంచెం భావోద్వేగానికి లోనయ్యారు. అంటే దాన్ని అసలు మనం ఎలా చూడాలి? ఆవిడ మొదటి నుంచి అదే ముత్తుకుంటుంది కదండి. అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటేనే రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గౌరవము. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక సముచిత స్థానం. ఆయన ఏం చెప్పినా కూడా నడిచేది అనుకుని కథలుగా చెప్పుకునేవారు. జనరల్గా కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి ఎవరైనా కూడా 3 నెలలకు 6 నెలలకు మారిపోయే పరిస్థితి ఉండేది. బట్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే మాత్రం అలా ఉండేది కాదు. ఈయన ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి మేడం గారిని, సోనియా గారిని కలిసి వచ్చేవారు. లేదంటే అహ్మద్ పటేల్ గారు కానీ, ఆజాద్ గారిని కానీ ఎవరినైనా కలిసేవారు. అవలేలుగా అపాయింట్మెంట్ దొరికేది అని అనుకుని చెప్పి ఆయన చేసి అన్ని రకరకాల సలహాలు సూచనలు తిరిగి సెంట్రల్ వాళ్ళకు కూడా సజెస్ట్ చేసేవారు. ఆ గ్రిప్ ఉంచుకునేవారంట. అటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, ఈవెన్ తెలంగాణ కానీ ఆంధ్ర ఏది తీసుకోండి, ఈ రోజుకి ఆయనకి అభిమానులు ఉన్నారని. ఎందుకు అంటే చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రులు ఆయన కూడా ఒకరు. ఇప్పుడు ఒక ఎన్టీఆర్ గారు, ఒక చంద్రబాబు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటారు కొంతమంది. నీలం సంజీవయ్య గారు, ఇలా కొంతమంది. సో ఇప్పుడు అటువంటి వ్యక్తి తాలూకా కుటుంబం అంటేనే ఎంత గౌరవంగా చూస్తాం. వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి చూడాలన్నా, పల్లెత్తి మాట్లాడాలన్నా ఆలోచిస్తారు. అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, కాంగ్రెస్లో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారు, పైగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి స్వయాన చిన్నాన్న. అటువంటి వ్యక్తిని టచ్ చేయాలంటేనే ఎవరికైనా గుండెలో వణుకు పుట్టాలి కదమ్మా. అట్లాంటిది ఎలాగా ఆయన లేకుండా చేసేశారు కదా. అదే ఆవిడ భావోద్వేగం. నిజంగా ఇప్పుడు మీ తమ్ముడిని మీరంటే ఊరుకుంటారా? ఒక మాట అంటేనే ఊరుకోం. అట్లాంటిది సొంత తమ్ముడిని చంపేస్తే ఏ అన్నైనా ఊరుకుంటాడా? అదే ఆవిడ భావోద్వేగానికి. నిజంగా నా తండ్రిని చంపిన వారు పెదనాన్నగానే ఉండుంటే వారిని అని ఒక్కసారిగా కసి, కోపం, బాధ అన్నీ కలిపి వ్యాఖ్యానించారు. అయితే షర్మిల గారు ఒక పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ క్యాన్వాసింగ్లో మాట్లాడుతూ ఈ విధమైన భావోద్వేగానికి లోనయ్యారు. అంటే వాస్తవమే. ఇప్పుడు చంపింది ఎవరో తెలియదు మనకి. ఆరోపణలు అయితే ఉన్నాయి కానీ వాస్తవాల్లో కాదో తెలియదు మనకి. మనం ఆ వార్తల్లో, ఈ న్యూస్లో చూసి తెలుసుకున్నదే. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రిగా ఉన్న అన్నయ్యని అభ్యర్థించింది ఆమె. నాన్నను పొట్టన పెట్టుకున్నవాడు ఎవడో ఆయన పట్టుకొని శిక్షించండి, వాడికి తగిన బుద్ధి వచ్చేలా చేయండి. అలా అంటున్నా కూడా కనీసం పట్టించుకోలేదే. ఏ కేసు లేని చంద్రబాబు గారిని తీసుకెళ్ళి 52 రోజులు అరెస్ట్ చేయించి, సుప్రీంకోర్టులో కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా వెళ్ళి అరెస్ట్ చేయించి చూపించుకున్నారే. సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏవి ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయంటే స్టేట్లో ఉన్నాయి. నీవు ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయంటే సిఐడి దగ్గర ఉన్నాయి. ఇట్లా చెప్తున్నారు కానీ ఏం చేయలేకపోయారు కదా. అట్లాంటిది నిజంగా ఆయన్ని హత్య చేశారని చెప్తున్నారు కదా. ఇప్పుడు బీటెక్ రవి గారు అయితే స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన నిజంగా మర్డర్ చేశారు, కేవలం కడప ఎంపీ సీటు కోసం ఇంత జరిగింది అని చెప్పి పులివెందుల అభ్యర్థి కూడా అదే చెప్తున్నారు, బీటెక్ రవి గారు. మరి అంత క్లియర్ గా ఆయనే కాదు, దస్తగిరి ఆయన ఎప్రూవ్ గా తను కూడా చెప్పాడు. అంటే ఇదంతా వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి పేర్లతో సహా చెప్తున్నాడు కదా. మరి ఎంత అవుతున్నా కూడా ఎందుకు ఆ సాక్షులు, ఎంత బలమైన సాక్షి ఉన్నప్పుడు కూడా, సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కనీసం నామకే వాస్తే. ఇప్పుడు ప్రజలేమనుకుంటారు, అయ్యో ఇదేం అనుకుంటారులే అనే భయం కూడా లేకుండా అట్లాంటి అయ్యో చూస్తే బాగోదు కదా, అయ్యో మనకు బ్యాడ్ అయిపోద్దేమో, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇబ్బంది ఏమో అని కూడా లేదు. ఏం చేసలే, ఏం కాదులే, మేము వాళ్ళకే టికెట్ ఇచ్చారు కదా. ఇప్పుడు అది కూడా అదే అంటున్నామ్మా, గెలవమేమో, మాకేమో జరుగుతుందేమో అని భయం లేదు. ఏముందిలే, ఈ ప్రజలు మళ్ళీ ఇలా నోకలు వేస్తే వచ్చేస్తారు మన దగ్గరికి, అంతే కదా. డబ్బుతో నోళ్ళు మూపిద్దాం అనుకుంటున్నారా? అంతే కదా. అలా ఉన్నారు కాబట్టి ఈ ఓటర్లు కూడా అలాగే ఉన్నారు. కొంతమంది అలాగే ఉన్నారు. ఏముందిలే, ఎవడు చంపలేదు, ఎవడు తప్పు చేయలేదు, ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎవడి మీద అవినీతి ఆరోపణలు వస్తే ఎవడు తప్పు చేయలేదు, ఎవడు తినలేదు చెప్పు అంటున్నారు. అది ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన. వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు, రేపటి రోజున వచ్చే వాళ్ళు కూడా తింటారు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అందుకే మారాల్సింది ప్రజలే అంటున్నాను నేను.
అలాంటి మోసలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మీ గురించి బ్యాడ్గా చెప్తే మా గురించి ప్లస్గా చెప్పే ఛానల్స్ ఉన్నాయి, మేము కొత్తగా ఎవరు మీడియా ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మీ మీద 4 వేస్తే మేము 8 వేస్తాం అంటారు అంతే. సో అట్లాంటికి మోసపోవద్దు. అక్కని రాజశేఖర రెడ్డి గారికి చాలా సందర్భంలో విజయం గారు కూడా చెప్పారు. విజయం గారు ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు. అందులో కూడా ఏం చెప్పారు ఆవిడ, రాజశేఖర రెడ్డి గారికి బిడ్డ అంటే ప్రాణం, షర్మిల గారు అంటే ఇష్టం అన్నారు. బట్ ఇవాళ సునీత గారు ఏమంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు బతికుంటే షర్మిలమ్మని ఖచ్చితంగా ఎంపీ చేసి ఉండేవారు అన్నారు. బట్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీ చేశారు కదా. తర్వాత కదా మళ్ళీ బై ఎలక్షన్లు బయటకు వచ్చి మళ్ళీ ఆయన గెలవడం అన్నీ జరిగి పక్కన పెడితే, అంటే షర్మిల గారు నిజంగా ఆ తాపత్రయము అది ఉండేలాగైతే తండ్రి సీఎంగా ఉన్నప్పుడే చాలాసార్లు చేసి ఉండేవారు కదా. ఎందుకంటే ఆ మధ్యన ఒక సోషల్ మీడియాలో ఒక ఆవిడ ఇలాగే ట్రోల్స్ చేస్తూ ఒకటి పెట్టింది, షర్మిల గారు అనిల్ గారి మొదటి భార్యను టార్చర్ పెట్టింది, ముఖ్యమంత్రి కూతురుని హోదాతో చాలామందిని ఇబ్బంది పెట్టారు ఆవిడ. ఈరోజు నిజంగా ఇబ్బంది పెట్టేది ఆవిడ ఎప్పుడో ఇక్కడ కేసీఆర్ గారు అమ్మాయి కవిత ఎమ్మెల్సీగా అయినట్టుగా, లేదంటే ఎంపీ అయినట్టుగా అక్కడ కూడా ఆవిడ ఎప్పుడో ఎంపీ అయిపోయేది. 2004లో 5లోనే అయ్యేది కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాతనే తను బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు. అప్పటి వరకు ఆవిడకి అసలు ఆ ఉద్దేశమే లేదా, తలంపు లేదా. ఆవిడ అంతవరకు తండ్రి చాటు బిడ్డగానే భర్త చాటు ఇల్లాలుగానే ఉన్నారు తప్ప ఎప్పుడు బయటికి రాలేదు. తప్పమాట. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఇంకా పార్టీని నిజంగా ఆవిడప్పుడు కానీ నిలబడి ఈ ప్రజల్లోకి వెళ్ళి ఓదార్పు యాత్ర కానీ కంటిన్యూ చేయకపోతే ఇప్పుడు పార్టీ ఉండేది కాదు కదా. మరి ఆ మూలాలు మర్చిపోతే ఎలా? పోనీ అవన్నీ పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారి బొమ్మతోనే కదా అందరూ గెలుస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకునే గెలుస్తున్నారు కదా. సో అదే రాజశేఖర రెడ్డి గారు ఏమేంటి, తనకి బిడ్డ అంటేనే ఎక్కువ ఇష్టం. జనరల్గా తండ్రికి ఆడపిల్ల మీద ఉంటుంది, తల్లికి కొడుకు మీద ఉంటుంది. సో ఆడపిల్ల ఆమెగా ఎంపీగా చేయాలనుకున్నారట. పోనీ ఇప్పుడే నిజమైన రాజశేఖర రెడ్డి అభిమానులు ఆమెను ఎంపీగా నిలబెడతారో గెలిపిస్తారో లేదో చూడాలి. ఇప్పుడు ఒకవైపు అవినాష్ రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవి కాసేపు ఆరోపణలు అనుకుందాం, నిజాలు కావు అనుకుందాం. ఓకే, ఎందుకంటే ప్రూవ్ అవ్వలేదు కాబట్టి, పెండింగ్ ఉంది, ఆయన బెయిల్ మీద ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు కాబట్టి. ఒకవేళ ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డగా వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డిని ప్రజలు గుండెల్లో ఎంతగా పెట్టుకున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతించాలంటే ఈయన ఎంపీగా గెలిపించాలి కదా. అలా తీసుకున్న సునీత గారి స్టేట్మెంట్ సబబే. సునీత గారు ఏమంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే నా తండ్రిని అంటే ఖచ్చితంగా వదిలేవారు కాదు, అది అవతల వాడు ఎంత వ్యక్తి అయినా అనేసి అంటున్నారు. మరి ఇప్పుడు దాని ప్రకారమే చూసినా కూడా ఈవిడ ఆరోపణల ప్రకారం చూసినా ఈవిడ కొండ బదులు కొట్టినట్టుగా ఈవిడ అన్ని క్లియర్గా చెప్తున్నారు కదా. అసలు సాక్షి ఎటువంటి నేరస్తుని ఎందుకు మా అన్న జగన్ అన్న ఎందుకు శిక్షించట్లేదు? ఇప్పటికీ నాకు ఆయన ఏం పట్టించుకోకపోయినా నోటికి జగనన్నే వస్తుంది, నాకు అన్ననే వస్తుంది అని కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తుంది. కన్నీటి పర్యంతం అవుతుంది. ఇక్కడ చూస్తుంటే సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి భయపడుతున్నారా? ఏదైనా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది ఈ అవినాష్ రెడ్డికి తెలవడం వల్ల ఈ రోజు ఇంత వెనక్కి వేసుకొని వస్తున్నారా? ఇంత మాట్లాడుతున్నా కూడా దీని మీద ఒక్కసారి కూడా స్పందించలేదు. ఇంతమంది మాట్లాడుతున్నా కూడా నువ్వు వెనకేసుకొస్తున్నావు, నువ్వు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నావు అన్నా కూడా ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. ఎక్కడ ఆయన యాంటీగా స్టేట్మెంట్ లేదు, పోనీ ఫేవర్ గా కూడా స్టేట్మెంట్ లేదు. మళ్ళీ మీకు ఇవన్నీ ఆరోపణలే, ఇవి ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు కదా, ఎందుకు అలాగ అంటున్నారు అని అనట్లేదు. అలాగని లేదు, మేము ఖచ్చితంగా ఒకవేళ ఎవరు ప్రూవ్ అయినా మేము సాక్షుల్ని శిక్షించేదాకా వదలమన్నా అలా కూడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అంటే ఏదర్ దిస్ ఆర్ దట్, ప్రభుత్వం నడిపించే వ్యక్తిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కనీసం ఎట్లాగైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయింది కదా. అలా కూడా ఎక్కడేం మాట్లాడలేదు. అవసరమైతే కింద స్థాయిలతోనూ ఆ మంత్రితోనూ ఈ మంత్రితోనూ స్టేట్మెంట్ ఇప్పించి మాట్లాడిస్తున్నారు తప్ప ఆయన ఎక్కడ మాట్లాడలేదు. అది ఇంకా లోగుట్టు పెరుమాల కెరిక అన్నట్టు, నో కామెంట్. సో రేపటి రోజున చూడాలి అంటారు ఏం జరుగుతుంది అక్కడ కడపలో అనేది.